కాకినాడలో శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, విశిష్ట అతిథిగా ఎమ్మెల్సీ పేరా భక్తుల రాజశేఖరములు హాజరయ్యారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. చైర్మన్ గా గ్రంథి నారాయణరావు, సభ్యులుగా చిట్టిపెద్ది రామ్కుమార్, చొల్లంగి ఉమాశ్రీదేవి, చింత కామేశ్వరరావు, నల్లూరు తులసి, సుందరపల్లి సత్యబాబు, తుమ్మల సునీత, తంగెల రామ్మోహన్ రావు, సీకొట్టి అప్పలకొండ, బిరుద వీర ప్రభావతి, చక్కా సునీతలతో ఈవో ఉండవల్లి వీర్రాజు ప్రమాణ స్వీకారం చేయించారు. అదే విధంగా కార్యక్రమాలకు అయ్యే ఖర్చులు, విశిష్ట పూజా పర్వదినాలు, ఆదాయ ఖర్చు వివరాలను వెల్లడించారు. ఈ పాలక మండలి 2 ఏళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఆలయ అభివృద్ధికి, భక్తులకు ఇబ్బందులు లేకుండా తమ బాధ్యతలను నిర్వర్తిస్తానని చైర్మన్ బాబ్జీ తెలిపారు. వనమాడి పేరా భక్తులు అనంతరం వనమాడి కొండబాబు పేరా భక్తులు మాట్లాడుతూ ఆలయ ఆస్తులను కాపాడి పాలక మండలి సభ్యుల బాధ్యతలను నిర్వర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బచ్చు శేఖర్, తలాటం సత్య, మల్లెపూడి వీరు, ఆట్ల సత్యనారాయణ, వై మాలకొండయ్య, పైడ కృష్ణమోహన్, ఎక్స్ అఫీషియో చెరుకురి సుబ్రహ్మణ్య శర్మ, గట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శాసనసభలైనప్పుడు కూడా ఈ దేవాలయానికి ధర్మకర్త మండలి నియమించాలని చెప్పి ఆ రోజు మేమందరూ కూర్చున్నప్పుడు, ఆ రోజు కూడా ఈ దేవాలయానికి గందిబాబు గారు చైర్మన్ అయితే బాగుంటుందని చెప్పి మొట్టమొదటిగా అప్పుడు కూడా చైర్మన్ గా నియమించామని సందర్భంగా తెలియజేస్తున్నాం. చైర్మన్ గా నియమించినప్పుడు మళ్ళీ దేవాలయంలో ధర్మకర్త మండలిని వాళ్ళని కూర్చోబెట్టి ఈ దేవాలయానికి ఏం చేస్తే బాగుంటుందని ఇక్కడ ఉన్న పురోహితులందరూ కూర్చోబెట్టి మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మీకు ఏం చేస్తే బాగుంటుంది, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఇక్కడ భక్తులు ఎక్కువ వస్తున్నారు, దేవాలయం విశాలంగా ఉండాలి, మనం ఏం చేస్తే బాగుంటుందని చెప్తే ఆ రోజు నాకు చెప్పారు, ఇక్కడ కొన్ని దేవాలయాలు తూర్పులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఖాళీ చేసి వెనకాల కడితే బాగుంటుందండి, ఇవంతా విశాలంగా వస్తుందని చెప్పి ఆ రోజు నాకు చెప్పడం జరిగింది. అప్పుడు బాబ్జీ గారికి కూర్చోబెట్టి అయితే మీరందరూ కూడా ఈ దేవాలయాలు మన వెనకలు కట్టినట్టు అయితే మనకి బాగుంటుంది, ఎదరంతా ఓపెన్ ప్లేస్ వస్తుంది, ఈశాన్యం కూడా కొంచెం ఖాళీ ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే కొంతమందిని డోనర్స్ కూడా పిలిపించి మాట్లాడి ఆ రోజు కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. పౌండరంగ స్వామి గుడి, అది అయ్యప్ప స్వామి దేవాలయం, సూర్యనారాయణ స్వామి దేవాలయం ఆ రోజు శాసనసభ్యులు ఉన్నప్పుడు బాబ్జీ గారి ఆధ్వర్యంలోనే భక్తుల సహకారంతో అవన్నీ కూడా ఈశాన్యం ఖాళీ చేసి వెనక్కి తీసి కట్టుకున్నామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ విధంగా ఒక ప్రశాంతత వచ్చింది దేవాలయానికి. అదేవిధంగా చాలామంది చెప్పారు, సార్ అమ్మవారికి బంగారం చీర చేస్తే బాగుంటుందన్నారు. బంగారం చీర అంటే మాటలు కాదు, చాలా గోల్డ్ పడుతుంది, బంగారం పడుతుంది అని చెప్తే అప్పుడు మన బాబ్జీ గారు ఏం చేద్దాం బాబ్జీ గారు అంటే ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి కూడా అందరినీ పిలిచారు. ఇక్కడ ఉన్నారు మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నాగేశ్వరరావు వచ్చారండి. నాగేశ్వరరావు సరే భక్తులకి ఆ కోరిక ఉంది కాబట్టి మనం నెరవేర్చాలి, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని చేపిస్తే బాగుంటుందని చెప్తే అందరినీ ఇక్కడ పట్టణంలో ఉన్న ప్రముఖులందరూ కూడా కోఆర్డినేట్ చేస్తే అందరూ కూడా బంగారం ఇచ్చారండి. ఆ బంగారం చీర ఈ రోజున మనం అందరూ దర్శనం చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరు భక్తులు సహకారంతో పెట్టుకుంటాం. ఈరోజు ఖరీదు ఎంత ఉంటుందని అడిగాను, ఇప్పుడే వాల్యూ కట్టారు. నేను వచ్చినప్పుడు అడిగాను, అప్పుడు చీర చేంజ్ కదా, అప్పుడు వాల్యూ ఎంత ఉంటుందని అడిగితే 4 కోట్లు విలువ చేస్తుంది ఆ చీర అని చెప్పడం జరిగిందని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు అమ్మవారికి ఆ చీర కట్టినప్పుడండి ఆ రోజే దర్శనం చేసుకోవాలన్న భక్తులు చాలామంది అది పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. చీర కూడా చాలా బాగా చేశారండి. తుల్లో చేయించారు. అది తుల్లోనే ఎవరు చేస్తే ఈ చీర బాగా చేయాలని 2-3 సార్లు చెప్పడం వారికి కూడా జరిగింది. నేను స్వయంగా ఎప్పటికప్పుడు ఇది కోఆర్డినేట్ చేయడం చాలా బాగా చేశారు. ఇదే కాదు, మళ్ళీ ఆ తర్వాత కూడా చాలా మళ్ళీ ధర్మనాథ్ గారిని కోల్పోయినా రెండోసారి మళ్ళీ ఎమ్మెల్యే అయినప్పుడు కూడా రెండోసారి కూడా చాలామంది అడిగారు, మళ్ళీ దేవాలయం మాకివ్వండి అని అడిగినప్పుడు కూడా సరే వారికి అనుభవం ఉంది, బాగా చేశారు. ఆ రోజు దేవాలయాలు కట్టించారు, బంగారం చీర చేశారు, భక్తులకి ఏదైతే అనుగుణంగా కార్యక్రమాలు కూడా బాగా చేశారని చెప్పి అడగలేదు ఆయన. మళ్ళీ నేనే పిలిచి రెండోసారి కూడా చైర్మన్ ఇచ్చామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. రెండోసారి కూడా చేశాను, ఈరోజు 3వ సారి. మళ్ళీ
ఎందుకు ఇచ్చామంటే ఆయనకి దానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఈరోజు చాలా మంది చేయలేరని కాదు, ప్రభుత్వం సపోర్ట్ ఉంటే ఎవరైనా చేయగలరు. కానీ ఆ మనసులో చెయ్యాలన్న తపన కూడా ఉండాలి. ఆ తపన ఉన్న వ్యక్తి బాబ్జీ గారు. అందుకే 3వ సారి ఇవ్వడం జరిగిందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతే తప్ప వేరేం కాదు, ఎవరైనా చేయగలరు కాదంటే. అయితే ఆ చేసే ఇది కూడా ఉంది, తపన ఉంది, చేయగలని నమ్మకం ఉందని మళ్ళీ భక్తులకి మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తారు. ఇటు ప్రభుత్వానికి ప్రజలకి వారధిలా పనిచేస్తారనే ఆలోచనతోనే మళ్ళీ నాయకుతో పాటు కార్యవర్గ సభ్యులు కూడా నియమించడం జరిగిందని కూడా సందర్భంగా తెలియజేస్తాం. మనం కాకినాడ పట్టణానికే కాదు, మరి ఈ జిల్లాలోనే చాలా పేరుగాంచిన అమ్మవారు. మరి అలాంటి ప్రతిష్టమైన అమ్మవారికి మరి ఈరోజు ధర్మకర్తలుగా చైర్మన్గా గ్రంథి నారాయణరావు గారు, బాబ్జీ గారు, వారికి అలాగే మిగిలిన ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో మిగిలిన సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన పురప్రజలందరికీ నా నమస్కారం. మనందరం కూడా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం. మనందరం సనాతన ధర్మంలో అందరూ కూడా మరి శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదనేది మనకు నానుడి. అలాంటి పవిత్రమైన దేవాలయంలో మనందరం ఒక మాట, ఎందుకంటే ముఖ్యంగా ధర్మకర్తలకి అందరికీ సూచించేది, మనం ఇక్కడ ఒక ప్రమాణం చేసాం, ఈ దేవాలయ ఆస్తులను పరిరక్షిస్తాం, ఇక్కడ ఈ టెంపుల్కి విశిష్టతను పెంచుతామని ఏదైతే ప్రమాణం చేస్తామో దాన్ని అందరం కూడా కట్టుబడి పనిచేయాలని తెలియజేస్తూ, మరి ఈ దేవాలయంలో గతంలో నేను ఎప్పుడైనా రావాలంటే ఫ్యామిలీతో 2-3 గంటలు పట్టేది. బంగారు చీర కట్టినప్పుడు ఖచ్చితంగా మా మిస్సెస్ తీసుకెళ్ళాలంటే, దర్శనం చేసుకోవాలంటే. అలాంటిది మరి నాకు మీ అందరి సహకారంతో ఎమ్మెల్సీ అయిన తర్వాత 10 నిమిషాల్లో వస్తే దర్శనం అవుతుందో అని నేను భావించట్లేదు. శివుడు అలాగే బాలత్రిపుర సుందరి అనుగ్రహం వల్లే ఇంత అవకాశం వచ్చిందని మేము భావిస్తాం. కాబట్టి మనందరం కూడా మరి దేవాలయంలో ఏదైతే మనం వచ్చి పూజలు చేస్తాం, పూజలతో పాటు సాటి మనిషిని మనం ప్రేమించాలి, కష్టాల్లో ఉన్న మనుషులకు సాయం చేయాలనే సిద్ధాంతాన్ని మనందరం తూచా తప్పకుండా ఆచరించినట్లయితే మరి ఆ దేవుడి యొక్క మరి నమ్మకాన్ని మనం ముందుకు తీసుకెళ్ళినట్టు భావిస్తామని తెలియజేస్తూ, మరి ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా పిలిచినందుకు ఎమ్మెల్యే గారికి, కమిటీ సభ్యులకు, ఈవో గారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను.